హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ ఎలిమినేషన్ ఎలా జరిగింది, ఎవరయ్యారనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దానికి కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలోనే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్. మనం ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. ఛానల్లో డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి. సో నేను క్లియర్గా చెప్పాను, డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయని. సో సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇంకెవరు ఎలిమినేట్ అయ్యారు సెకండ్ అనేది చూసే ముందు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వారం ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజా గారు ఉన్నారు. తనుజా గారు సెకండ్ ఫైనలిస్ట్గా కూడా గెలిచారు. టాస్క్లు బాగా ఆడారు. తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అట్లాగే తన సీరియల్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, అలాగే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తను సంపాదించుకున్న ఫ్యాన్ బేస్, ఇవన్నీ తనకి అడ్వాంటేజ్గా ఉండి తనని ఫస్ట్ పొజిషన్లోకి మూవ్ అయ్యేలా చేసింది. అంతేకాకుండా తను మిగతా అందరికంటే కూడా డబల్ ఓటింగ్ పవర్తో ఫస్ట్ ప్లేస్లో దూసుకెళ్ళింది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ కూడా చాలా మంచి ఓటింగ్ పడింది ఈ వారం. సో తను కూడా ఎక్సలెంట్గా గేమ్ ఆడాడు. అట్లాగే రీతు వెళ్ళిపోయిన తర్వాత తనలో ఉన్న ఫన్నీ యాంగిల్ కూడా బయటకు తీసుకొచ్చాడు. సో అందరితో బాగుంటున్నాడు, కలిసిపోతున్నాడు. తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. టాప్ 5లో 100% ఉంటాడు. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా ఈ వారం చాలా గేమ్ ఆడటం మాత్రమే కాకుండా ఎమోషనల్ కూడా చాలా బాగా అయ్యాడు. తనకి తానే ఎలిమినేట్ అయిపోతాడని ఒక భయం తనలో ఉంది. అదే తనని ఇంకా గేమ్ ఆడేలా చేస్తుంది. ఈ సీజన్ మొత్తం ఇమాన్యుయల్ టాస్క్లో ఇమాన్యుయల్కి పోటీ ఇచ్చేది ఎవరు లేరు. అట్లాగే ఎంటర్టైనర్ చేసే అంత పర్సన్ కూడా ఇంకెవరు లేరు. ఈ సీజన్ ఇమాన్యుయల్ లేకుండా ఊహించుకోలేం. 10 వారాలు నామినేషన్స్లోకి రాకుండానే ఇతను థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వీటిల్లో కంటిన్యూ అవుతాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ వరకు టాప్ 3 సేఫ్. సో మిగతా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళలో 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు గేమ్ బాగా ఆడారు, ప్లస్ ఎమోషనల్ కూడా అయ్యారు. అంతేకాకుండా ఎప్పుడైతే రీతు ఇష్యూ జరిగిందో ఆ తర్వాత సంజన గారికి ఆడియన్స్లో విపరీతమైన పాజిటివ్ రావడం వల్ల తను ఇప్పటి వరకు సర్వే అవుతూ వచ్చారు. అట్లాగే తను ఎంతవరకు ఇవ్వగలరో అంత బెస్ట్ తను ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో భరణి గారు అట్లాగే సుమన్ శెట్టి గారు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం. సుమన్ శెట్టి గారు సాటర్డే ఎపిసోడ్లో వెళ్ళిపోయారు. ఇక భరణి గారు సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సుమన్ శెట్టి అన్న భరణి గారు ఇద్దరు వెళ్ళిపోయారు. సో మిగిలిన టాప్ 5 ఎవరైతే ఉన్నారో సండే ఎపిసోడ్ తర్వాత వీళ్ళంతా నామినేషన్స్లోకి వస్తారు, డైరెక్ట్ ఓటింగ్లోకి వస్తారు. ఇది విన్నర్ ఓటింగ్ కేటగిరీలోకి వస్తుంది. సో కళ్యాణ్ వస్తాడు, తనుజ వస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో విన్నర్ కేటగిరీ పోటీ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు 3, 4, 5 ప్లేసెస్లో ఉంటారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ లాస్ట్ వీక్ నుంచి చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అటు సంచాలకుగా గేమ్స్ ఇవ్వట్లేదు, గేమ్స్ ఆడనివ్వట్లేదు, అట్లాగే ఓటింగ్లో లేరని. సో ఫైనల్గా కళ్యాణ్ నామినేషన్స్లోకి వచ్చేస్తాడు సండే నైట్ నుంచి. సో విన్నర్ ఎవరు, వార్ వన్ సైడ్ అవుతుందా లేదా పోటాపోటీ ఉంటుందా అనేది మనం ఈ వారం చూసేస్తాం. సో ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అయితే ఉండదు, పోటాపోటీగానే ఉంటుంది. విన్నర్ ఎవరు గెలుస్తారు, అమ్మాయి గెలుస్తుందా అబ్బాయి గెలుస్తుందా అని ఆల్రెడీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. మీరేమనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే టాప్ 5లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉంటారని మీరు గెస్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే ఎవరు ఓటింగ్లో అఫీషియల్ ఓటింగ్లో సోర్సెస్ తెలుసుకుని నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తాను ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారన్నది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, నన్ను ఫాలో అవ్వండి. ఛానల్కి వీలైతే అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ అనాలిసిస్. మళ్ళీ రేపటి నామినేషన్ అట్లాగే ఓటింగ్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.